హాయ్ అండి, నేను మీ లలితా బిశెట్టి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. నా వీడియోస్ని ఫాలో అవుతున్న అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ కృష్ణ పరమాత్మని కోరుకుంటున్నానండి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చదివి వినిపిస్తున్నాను కదండి. దానిలో భాగంగా ఈరోజు ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం అండి. దానిలో 21వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు మీనింగ్తో సహా చదివి వినిపిస్తానండి. 21వ శ్లోకం. వేద వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. మళ్ళీ చదువుతున్నానండి. వేద వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. దీని తాత్పర్యం చదువుతానండి. జన్మరహితము, నాశరహితము, అవ్యయము అయిన దీనిని ఆత్మను ఎవరు ఎరుగునో ఆ పురుషుడు ఎలా ఎవరిని చంపిస్తాడు, ఎవరిని చంపుతాడు. 22వ శ్లోకం చదువుతున్నానండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మళ్ళీ చదువుతున్నానండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. దీని తాత్పర్యం చదువుతున్నానండి. మానవుడు జీర్ణమైన వస్త్రాలను విసర్జించి కొత్త వాటిని ఎలా ధరిస్తాడో అలాగే దేహదారి ఆత్మ జీర్ణమైన శరీరాలను విసర్జించి కొత్త వాటిని స్వీకరిస్తాడు. 23వ శ్లోకం చదువుతున్నానండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపః నశోషయతి మారుతః. మళ్ళీ చదువుతానండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపః నశోషయతి మారుతః. దీని తాత్పర్యం చదువుతానండి. దీనిని శస్త్రాలు ఛేదించవు, అగ్ని కాల్చదు, నీరు తడపదు, గాలి ఎండించదు. 24వ శ్లోకం చదువుతానండి. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోషోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. మళ్ళీ చదువుతానండి. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోషోష్య ఏవ చ నిత్య సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. తాత్పర్యం చదువుతానండి. ఇది ఛేదించరానిది, కాల్చరానిది, తడపరానిది, ఎండించరానిది, నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, అచలమైనది ఇది. 25వ శ్లోకం చదువుతున్నానండి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. మళ్ళీ చదువుతానండి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. దీని తాత్పర్యం చదువుతానండి. ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. అందువల్ల దీన్ని నీవు ఈ ప్రకారంగా అర్థం చేసుకుని విచారించకూడదు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు. ప్రతిరోజు వీడియోస్లో 5 శ్లోకాలు పెడుతున్నట్లుగానే షార్ట్స్లో ఒక వీడియో పెడుతున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఫాలో అప్ చేయండి. నేర్చుకోవడానికి డైలీ ఒక శ్లోకం అంటే ఈజీగా ఉంటుంది కదండి. సర్వే జనా సుఖినో భవంతు.